హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజు తెల్లవారితోనే హడావిడి అయిపోతుందండి. ఉదయం లేస్తే 10 వరకు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది ఆడవాళ్ళకి కదా. టిఫిన్ సెక్షన్ అయిపోయేంత వరకు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి కదా. ధనం అయితే అంట్లు కడిగేసి వెళ్ళారు. ఇడ్లీ పెట్టాను, కారం చేశానండి. ఇడ్లీలోకి కాంబినేషను కొంచెం దెబ్బ తగిలింది నాకు. ఇంకా శనక్కాయ పప్పుల చట్నీ తినకూడదు, మా అబ్బాయి కూడా కారం తినేస్తారులే, ఇంట్లో అందరూ కారం తింటారులే అని కారం చేసేసానండి. ఇదిగోండి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంకా దానమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ అంట్లన్నీ సర్దుకోవాలండి. నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత అంట్లు కడిగేదేమో కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దాలంటే మాత్రము మహా బేజారు అనిపిస్తుందండి. ఒక్కొక్క రోజు హెల్త్ బాగలేనప్పుడైతే అస్సలు సర్దలేను అనిపిస్తుంది. కానీ అవి అలా ఉంటే అయితే మనసుకు నచ్చదు కదా. ఎక్కడొక్కడ సర్దుకోవడం ఆడవాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ కదండి. అయితే ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటివైతే సర్దేస్తాం, కానీ మిగతా ఇల్లు సర్దుకోవడం అలా వదిలేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు అదే జరుగుతోందండి. ఒక వారం 10 రోజుల నుండి అస్సలు ఇంట్లో ఏవి సర్దుకోవడం మానేశాను. ఇంకన్నీ అలాగే పడున్నాయి. అయితే ఈరోజు కరివేపాకు పొడి కొడుతున్నానండి. నువ్వులు వేసి కరివేపాకు అవన్నీ వేపుకొని షార్ట్లో పెట్టున్నాను. చూడండి ఏమేమి వేసి పొడి చేస్తున్నాను అనేసి షార్ట్లో పెట్టాను. ఒకసారి చూడండి ప్లీజ్ చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే అంటే దెబ్బ తగిలిన వాళ్ళకి కానీ బాలింతలకు కానీ లేదా అందరూ కూడా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉండే పౌడర్ కదండి కరివేపాకు పొడి. నేనైతే ఉట్టి నువ్వులు వేసి మిక్సీకి వేస్తున్నాను, మిక్సీకి వేస్తున్నాను కాదు, మిక్సీకి పడుతున్నాను. కొద్దిగా చింతపండు, కరివేపాకు బాగా ఎండబెట్టానండి. ఫ్రెష్ కరివేపాకు అదంతా బాగా ఎండబెట్టిన తర్వాత ఉట్టి ఆయిల్ లేకుండానే వేపాను. ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మిరియాలు వేసానండి. షార్ట్లో అయితే అది మిస్ చేశాను, మిరియాలు వేసానండి, చెప్పలేదు మిరియాలు వేసానని. అంటే కొంచెం హెల్దీగా పుండు మానడానికి కూడా త్వరగా ఇదవుతుంది కదా అని అలాగ వేసానండి. అవన్నీ మిక్సీకి పట్టుకునేసి దాని తర్వాత కరివేపాకు ఆకుగా వేస్తే ఎలాగనేసి ఇంక నేను కొంచెం నలిపినట్టుగా వేశాను. ఇదేంటి నువ్వులు వేసింది స్కిప్ అయిపోయిందండి, ఏమనుకోకండి. నువ్వులు కొన్ని వేశాను, ఒక 4-5 స్పూన్లు వేశాను. ఒక 5 రూపాయలకి తీసుకొచ్చానండి ఈ కరివేపాకు. దాని తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాను. అలాగ పొడి చేసి మిక్సీకి వేసేసానండి. అదిగోండి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పడుతున్నాను. ఇడ్లీలోకి, దోశలోకి లేదా వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే యమ్మీగా ఉంటుందండి. మా అత్తగారు చేసి పెట్టేవాళ్ళు. మా అమ్మ అయితే నువ్వులు వేసేవాళ్ళు కాదు కానీ ఉట్టి కరివేపాకుతోనే చేసి పెట్టేవాళ్ళు. చాలా కమ్మగా ఉండేదండి. రోట్లో వేసి దంచేవాళ్ళు వాళ్ళ వంటలే వేరు కదండి. మనము ఇప్పుడు రోళ్ళు ఉన్నా కానీ దంచే ఓపిక ఎవ్వరికి ఉండట్లేదు కదా. ఇటువైపు అయితే రైస్ పెట్టేశానండి. ఇంకా అటువైపు ఫ్రై చేద్దాము అని ఎండుమిర్చి అవన్నీ కట్ చేసి వేస్తున్నాను. మీరేం చేశారు వంటలు? నేనైతే ఏదో ఒకటి చేసుకొని తినాల్సిందే కదండి. హెల్త్ ఎలా ఉన్నా సరే వండుకొని తింటేనే కదా కడుపులోకి వెళ్తుంది. ఒక పూట అయితే బయట తెచ్చుకుంటాము, 2 పూటలు అయితే తెస్తాము, 3వ పూటకి రోజు బయట తెచ్చుకొని తినేది ఇంకా హెల్త్ పాడవుతుంది కదా. మనం ఇంట్లో చేసుకుంటే ఏదో ఒకటి కమ్మగా వండుకొని తింటాం కదా అనేది ఆలోచన వస్తుంది కదా. అదైతే తప్పదండి. మనం ఎంత హెల్త్ బాగలేకపోయినా సరే మన ఇంటి భోజనమే మనకు ఆరోగ్యం అనిపిస్తుంది. ఒక పూటకే మొహం వచ్చేస్తుంది బయట తినాలి అంటే. ఇంకా అందుకనేసి రైస్ పెట్టేశాను, పెరుగుంది, రసం ఉంది, కొద్దిగా ఫ్రై చేద్దామని కొద్దిగా ఎండుమిర్చి వేశాను, మినప్పప్పు వేశానండి. పచ్చిశనగపప్పు వాడట్లేదు. అదిగోండి ఆకుకూర సిరికూర ఉండిందండి, సిరికూర కాదు తోటకూర ఉండింది, అదేసి ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలండి. అందుకే త్వరగా చేసేస్తున్నాను వంట. హాస్పిటల్కి వెళ్ళి రావాలి, హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను కదా. వెళ్ళి రావడమే సరిపోతుందండి. రోజు వెళ్తున్నాను.
ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకు హెల్త్ బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయిన విషయమే కదా. ఇంట్లో అప్పుడు కాలంలాగా ఇంటి వైద్యాలు పనికి రావడం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయుర్వేదిక్ లేదా హోమియో లేదా అల్లోపతి అంటే ఇంగ్లీష్ మందులు, ఈ మూడిట్లో ఏదో ఒకటి సెట్ అయింది, తప్పనిసరిగా వాడుకోవాల్సిందే కదా మనము. అందుకని ఇంకా పప్పు చేసేసాను, ఇంక ఇది చేస్తున్నానండి. ఇంకా ఆకుకూర ఫ్రై అయిపోయిన తర్వాత వంట రెడీ అయిపోతుంది. ఇంకా బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నాను. తిరుపతికి వెళ్ళి వచ్చేస్తే ఒక పని అయిపోతుందండి. వెళ్ళి వచ్చేసరికి 1 గంట దాటేస్తుంది. ఇంకా అది పప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి పప్పు చేద్దాం, పప్పుచారు చేద్దాము అనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంక వంట ఫినిష్ అండి. అది చేసి పెట్టేసింది లాస్ట్లో అప్లోడ్ చేశాను, నేను ఏమనుకోకండి. పప్పుకైతే ఇదిగోండి కందిపప్పు నానబెట్టాను, పచ్చిమిర్చి వేసాను, అందులో కొద్దిగా చింతపండు గిన్నెలో పెట్టానండి. అలాగే పెట్టామంటే ఉడకదు అని చెప్తూ ఉంటాను కదా, అందుకని గిన్నెలో పెడుతున్నాను. పసుపు వేస్తున్నా అందులో. ఇంకా ఆకుకూర పెట్టే పని అయితే పప్పులో ఆకుకూర పైన పెట్టేసామంటే చింతపండు ఉడికిపోతుందండి. ఉట్టి పప్పుతో పెట్టామనుకోండి ఇంకా అది ఉడకదండి. ఈ పప్పు ఏమో మంచి క్వాలిటీ తెచ్చారండి మా వారు, చాలా త్వరగా 1 వెయిట్కే ఉడికిపోతుంది పప్పు. అందులో పప్పు నానింది కదా, 1 వెయిట్కి రాకముందే ఆపేసి ఉంటే పోయిండేది అనిపించింది. కొంచెం ఎక్కువ ఉడికినట్టుంది పప్పు కూడా. ఇంకా ఊరికే అలాగా కచ్చాపచ్చాగా మెదిపి పోపు పెట్టేశాను. ఇదిగోండి చిన్న కుక్కర్లో పెట్టేస్తున్నానండి పప్పు కూడా. ఇంకా ఈ పప్పు స్టవ్ ఆపేస్తే ఇంక టిఫిన్ చేసి లేసేలోపు వెయిట్ పోతుంది. ఇంకా పోపు పెట్టేసి వెళ్ళిపోవడమేనండి. హడావిడి అయిపోతుందండి ప్రతిరోజు ఏదో ఒక పని. అలాగని ఖాళీగా కూడా ఉండలేం కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటేనేనండి మనసు కూడా పనికిరాని ఆలోచనల వైపు బుద్ధి వెళ్ళదు అనేది మనం అనుకుంటూ ఉంటాం కదా. కొంచెం ఖాళీ ఇచ్చామనుకోండి మనసుకి, అది కళ్ళెం లేని గుర్రంలాగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఇంకా అందుకని నిద్ర కూడా చాలా తగ్గిందండి నాకు. డాక్టర్కి చెప్పాలి అనుకుంటున్నాను, దానివల్ల తలనొప్పి కూడా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను. ఏంటో నా విషయాలన్నీ మీకు చెప్పేస్తూ ఉంటాను, సారీ ఏమనుకోకండి. హెల్త్ ఇష్యూ మీతో పంచుకుంటేనే నాకు మనస్తృప్తిగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కదా మీరు. తప్పకుండా లైవ్కి రండి. వ్లాగ్స్ చూసే వాళ్ళందరూ లైవ్కి వస్తారని, నన్ను ఆశీర్వదిస్తారు, నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.